కీళ్ల నొప్పులు, కంటి చూపు పోవడం, మలబద్ధకం, అధిక బరువు, గుండె సమస్యలు, మధుమేహం ప్రధానమైనవి. ఇవి చాలా మందికి వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అనేక మంది డాక్టర్ల వద్దకు తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. అయితే ఇలాంటి వారు డాక్టర్లు ఇచ్చే మందులకు తోడు క్రింద చెప్పిన విధంగా నల్ల జీలకర్ర, వాము, మెంతుల పొడులతో ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని దాన్ని రోజు వాడితే దాంతో పైన చెప్పిన రోగాలే కాదు ఇంకా అనేక వ్యాధులు నయమవుతాయి. ఆయుర్వేదంలో ఈ మిశ్రమానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా? కావలసిన పదార్థములు: మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు. తయారు చేసే విధానం: ఈ 3 పదార్థాలను నిర్దేశించిన మోతాదులో తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వాటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. అనంతరం మూడింటిని కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి 1 టీ స్పూన్ మోతాదులో తీసుకొని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. తరువాత ఇక ఏమీ తినరాదు. తినాల్సి వస్తే కనీసం 1 గంట వరకైనా ఆగాల్సిందే. దీన్ని ఎవరైనా తాగవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని 3 నెలల పాటు నిరంతరాయంగా వాడాక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే విధంగా వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన మీకు కలిగే ప్రయోజనాలు ఇదిగో ఇవే అండి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయి. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. చెడు కొలెస్ట్రాల్ కూడా మాయమవుతుంది. రక్తం శుభ్రపడుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు పోతాయి. చర్మంపై ఉండే మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. శరీరం దృఢంగా తయారవుతుంది. యాక్టివ్గా ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కీళ్లు, మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. వెంట్రుకల సమస్యలు కూడా పోతాయి. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు కూడా శాశ్వతంగా నివారణ అవుతాయి. దీర్ఘకాలిక దగ్గు కూడా పోతుంది. గతంలో తీసుకున్న అలోపతి మందుల దుష్ప్రభావాలను ఇది తగ్గిస్తుంది. దంతాలు కూడా దృఢంగా మారుతాయి. రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది.